హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు చాలా ఈజీగా తయారు చేసుకునే చిన్ని ఫ్లవర్ చూపిస్తా అండి. దీంతో ఇలా చేతికి ఫస్ట్ చాలా ఈజీ ఫ్లవర్ అండి ఇది. జస్ట్ ఇలా చేతికి చుట్టుకొని అంతే అండి. అంటే బేస్ లావుగా రావడం కోసం ఇలా చుట్టుకున్నామండి. లేదంటే చైన్ స్టిచ్చెస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది ఈజీగా ఉంటుందని ఇలా బేస్ కూడా లావుగా వస్తుందండి దీనివల్ల. ఇలా అండి, మొత్తం దీన్ని అంతా సేమ్ చైన్ స్టిచ్ తోటి కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా అప్పుడు లావుగా వస్తుందండి ఇది. మనం యాక్చువల్గా ఓన్లీ చైన్ స్టిచ్ చేస్తే చాలా సన్నగా వస్తుంది కదా, ఇలా చేయడం వల్ల బేస్ లావుగా ఉంటుందండి. ఇదిగో చూసారు కదా, ఇలా వస్తుందండి. ఇది అంటే ఇలా సూది మీద దారం వేయకుండా డైరెక్ట్ ఇది తీసుకోవాలండి. ఇలా డైరెక్ట్ తీసుకుని అల్లుకోవడమే. ఇలా మొత్తం రౌండ్గా అల్లేయాలండి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుందండి. లోపల చూసారా చాలా లావుగా ఉంది అలా వేయడం వల్ల. దీని తర్వాత ఏం చేయాలంటే అండి, ఇది ఇలా సూది మీద దారం తీసుకున్నాక ఇది ఇలా అని మళ్ళీ వెనక్కి తీసేయకూడదండి. ఇలాగే ఒక 10 అన్న ఇలా వేసుకోవాలండి. ఇలా అదేమవుతుందంటే ఒక్కో పెట్లో చాలా లావుగా వస్తుందండి ఇలా చేయడం వల్ల. ఇలా ఎక్కువ తీసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత తీసుకుంటే ఏంటంటే ఆ పెటల్ చాలా థిక్గా వస్తుంది. ఇదిగండి ఇలా వస్తుంది ఒక్కో పెటలను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొకటి తీసుకోవాలండి. ఇంకో పెటలు ఇలా ఇది డైరెక్ట్ ఇలా పెట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతే అండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో పెటలు ఇలా తీసుకుంటూనే ఉండాలి. ఇది ఏంటంటే వెంటనే ఇలా దారం ఎక్కించి దీంట్లోంచి లాగేయకూడదండి. ఇవి ఇలాగా సూది మీద ఎన్ని వస్తే ఇప్పుడు మనం 10 కావాలనుకున్నా 10 కానీ 5 కానీ మన ఇష్టం అండి. అంటే మనం థిక్నెస్ కోసం అనమాట, ఆ పెటల్ థిక్నెస్ కోసం ఇలా తీసుకోవాలండి. ఇలాగే మిగతా పెటల్స్ కూడా అల్లాలి. ఇలా పెటల్స్ అన్నీ అల్లుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకూడదండి. ఇది తీయకుండా ఇలాగ సూది మీద దారాలు ఎన్ని వస్తే అన్నీ తీసుకోవాలండి. లాస్ట్లోనే ఈ అన్నిటిలోంచి లోపలికి తీసుకోవాలి. ఇదిగోండి, అన్నిటిలోంచి ఒక్కటి సింగిల్గా తీసుకోవాలి. ఇలా ఇది చైన్ స్టిచ్లో ఎందుకు వేస్తున్నామంటే ఇలా బోర్డర్లా వస్తుందండి. అందుకే మనం ఇక్కడ చైన్లా వేసి కిందకి అటాచ్ చేసుకోవాలి. 3 చేసి ఇక్కడ అటాచ్ చేస్తే ఈ పెటల్ చుట్టూ ఒక లేయర్ లాగా వస్తుందండి. ఇదిగో చూసారా, ఈ పెటల్ ఏమో ఇలా వస్తుందండి రేఖల్లాగా. ఈ చుట్టూ చైన్ స్టిచ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి 3 తీసుకోవాలండి. తీసుకుని మళ్ళీ పెటల్ ఇలా అల్లాలి. ఇదిగోండి ఇలా ఇది చాలా ఈజీ అండి అల్లుకోవడం కూడా. దీన్ని మనం కీ చైన్లు కూడా చేసుకోవచ్చండి. దీనికి ఒక రింగ్ యాడ్ చేసుకొని కీ చైన్ లాగా వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇంక ఇది లాస్ట్ పెటలు వేసేస్తే అయిపోతుంది.
ఇలా మళ్ళీ చైన్ స్టిచ్ చేయాలండి. ఇది లైట్ కలర్ వూల్ మీద అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుందండి మీకు. ఆ పెటల్ ప్రతి రేఖ ఇలా క్లియర్గా తెలుస్తుంది. అంతే అండి. ఇంక ఇది ఎండ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్లవరు. ఇలా వస్తుందండి. ఇలా మనం దేనికన్నా వాడుకోవచ్చు, లేదా కీ చైన్లో, ఇప్పుడు నేను కీ చైన్ లాగే మీకు తయారు చేసి చూపిస్తాను దీన్ని. ఇక్కడ నుంచి ఇలా చైన్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఒక రింగ్లా ఉంటుంది ఇలా వేసేసుకుంటే. ఇదిగోండి, ఇది తగిలించుకోవచ్చు కీ చైన్కి మనం. ఈ రింగ్ని ఇక్కడికి కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ రింగ్కి కీ చైన్ వేసుకుని కీస్ తగిలించుకోవచ్చండి. ఇలా ఉంటుందండి ఫైనల్గా. ఈ రింగ్ వేసుకుంటే కీ చైన్లా వాడచ్చండి, లేదంటే ఇది ఫ్లవర్లా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.